ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ కు తమ సొంత గడ్డపైనే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. స్వదేశంలో వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్ 120 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో 35 ఏళ్ల తర్వాత పాక్లో విండీస్ జట్టు టెస్టు మ్యాచ్ గెలిచింది. చివరిసారిగా పాకిస్తాన్ గడ్డపై వెస్టిండీస్ 1990లో గెలిచింది. ఆ తర్వాత మరో విజయాన్ని అందుకునేందుకు దాదాపు 35 సంవత్సరాలు పట్టింది. ఈ విజయంతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. ముల్తాన్ వేదికగానే జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచింది. ఈ మ్యాచ్లో బౌలర్ల ఆధిపత్యం కనబరిచారు. తొలి టెస్టు మాదిరిగానే స్పిన్ ట్రాక్ పై విండీస్ జట్టును చుట్టేద్దామనుకున్న ఆతిథ్య పాకిస్తాన్ కు విండీస్ షాక్ ఇచ్చింది. బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ 163 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్తాన్ బౌలర్లలో నమన్ అలీ 6 వికెట్లతో సత్తా చాటాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ కు విండీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. జోమెల్ వారికన్ 4, గుడాకేష్ మోతీ 3, కీమర్ రోచ్ 2 వికెట్లు పడగొట్టడంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 154 పరుగులకే కుప్పకూలింది. దీంతో విండీస్ కు 9 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో విండీస్ బ్యాటర్లు మెరుగ్గా రాణించడంతో 244 పరుగులకు ఆలౌట్ అయింది. 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ను మరోసారి విండీస్ బౌలర్లు చిప్పేశారు. ఓవర్ నైట్ స్కోర్ కు మరో 57 రన్స్ జోడించి పాక్ చివరి 6 వికెట్లు కోల్పోయింది. జోమెల్ వారికన్ 5 వికెట్లు పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు వారికన్ కు దక్కాయి. ఇదిలా ఉంటే ఈ ఓటమితో పాకిస్తాన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. విండీస్ 9వ స్థానానికి చేరుకుంది. తొలి 2 స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఇప్పటికే WTC ఫైనల్ కు చేరుకున్నాయి. కాగా మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాక్ కు సొంత గడ్డపై ఓటమి పెద్ద అవమానంగానే చెప్పాలి. విండీస్ జట్టులో సీనియర్ ప్లేయర్స్ లేకున్నా ఆ జట్టు చేతిలో ఓడిపోవడంపై పాక్ మాజీలు మండిపడుతున్నారు.